Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు యునాని వైద్యం గురించి ఏ రకమైన సలహాలు సూచనలు కావాలన్నా, ఏ క్వెరీస్ ఉన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే కనుక ఆ మెసేజెస్కి మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాము. సో ఇప్పుడు ఈరోజు మన ఈ టాపిక్లో మనము యునాని వైద్యంలో ఎలా రోగ నిర్ధారణకి వస్తారు అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే యూజువల్గా మీరు ఇంగ్లీష్ వైద్యంలో చూసేది ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే కనుక పేషెంట్స్ అందరూ చెప్పేది ఏంటంటే 2 minutesలో మాట్లాడే లోపలే ప్రిస్క్రిప్షన్ మా చేతిలో ఉంటుంది, 2 to 5 minutes కన్నా ఎక్కువ టైం ఇవ్వలేరు డాక్టర్స్ అంటారు. బట్ యునాని వైద్యానికి కనుక మీరు వచ్చినట్టయితే కనుక డాక్టర్స్కి ఖచ్చితంగా మీరు టైం ఇవ్వవలసిందే. అందుకే యునాని వైద్యంలో ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు ఎలా అంటే వాకిన్ డైరెక్ట్గా చూడరు అనమాట, ఓన్లీ ఆన్ అపాయింట్మెంటే చూస్తారు, ముఖ్యంగా సత్య యునాని హెల్త్ కేర్లో. దానికి కారణం ఏంటంటే స్లాట్ బుకింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క పేషెంట్కి మినిమం మేము 15 minutes నుంచి మొదలుకొని 1 hour వరకు వాళ్ళకి టైం ఇవ్వవలసిన అవసరం పడుతుంది అనమాట. సో ఆ టైంకి ప్రిపేర్ అయ్యే పేషెంట్స్ ఎప్పుడైనా సరే మా దగ్గరికి రావాలి. అంటే వాళ్ళు హడావిడిగా టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, 2 minutesలో చూపించుకోవాలి అంటే కనుక అది యునాని వైద్యంలో సాధ్యం కాదు. యునాని వైద్యంలో ఏంటంటే మా మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో పేషెంట్ వాళ్ళు 85 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండడం అన్నది మా మెయిన్ టార్గెట్ అనమాట. అంటే వాళ్ళు ఎటువంటి ఐసీయూలో అడ్మిషన్ కాకుండా, ఎనీ ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ కాకుండా 85 years వరకు ఆరోగ్యంగా వాళ్ళు ఉండేలాగా చూసుకోవడమే యునాని వైద్యం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో అందుకని యునాని వైద్యంలో ఏమవుతుందంటే, ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఆ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క నబ్స్ అంటే నాడి ఏదైతే ఉందో అది మేము వాళ్ళని చూడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ పారామీటర్స్ వైటల్ ఇవి. అండ్ నాట్ ఓన్లీ దట్, అందరికీ ఒక అపోహ ఏంటంటే యునాని వైద్యంలో యునాని డాక్టరు ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తారా అని. ఎస్, డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తారు. ఎందుకు అంటే అసలు ఫర్ ద ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నది చేయబడిందే యునాని వైద్యంలో. సో ఇది యునాని వైద్యం 7000 సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే నేకెడ్ ఐ ఎగ్జామినేషన్, అప్పటికి ఇంకా మైక్రోస్కోప్లు అవి రాలేదు కాబట్టి డైరెక్ట్గా కంటితో చూసి వాటి యొక్క లక్షణాలని వాటిలన్నిటినీ కూడా నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్నే వీళ్ళు ఈ యునాని వైద్యంలోని ఈ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్నే వీళ్ళు బయటికి తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేసి డయాగ్నోసిస్ అన్నది ఇంప్రూవ్ చేసేదన్నమాట. అండ్ డయాగ్నోస్టిక్ ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఏంటంటే అవి ఒక టెక్నిక్స్ అంతే. ఆ టెక్నిక్ అన్నది ఇంగ్లీష్ మెడిసిన్ది కాదు, యునాని వైద్యం కాదు. దో యునాని మెడిసిన్లోనే ఫస్ట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చూసినా కానీ బట్ ఇప్పుడు టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనము ఖచ్చితంగా దాని సపోర్ట్ తీసుకోవాలి. కాకపోతే యునాని వైద్యులు ఏంటంటే కొన్ని టెస్ట్లకి మేము యూజువల్గా వ్యతిరేకంగా ఉంటామన్నమాట. అంటే ఈ రేడియేషన్కి సంబంధించిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని, తర్వాత ఏవైతే మోస్ట్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ యాంజియోగ్రామ్స్, అంటే హార్ట్లోకి వెళ్ళి ఒక ట్యూబ్ని లోపలికి పంపించి హార్ట్లో చూసి బయటికి రావడం ఏదైతే ఉందో దీనివల్ల ఏమైపోతుందంటే లోపల ఆర్గన్స్ అన్నీ కూడాను ఆ ట్యూబ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక డ్యామేజ్ వస్తుంది, వచ్చేటప్పుడు ఒక డ్యామేజ్ వస్తుంది. కొంతమందిలో అయితే అది పర్మనెంట్ డ్యామేజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఇంత ఏవైతే బాడీకి నష్టం చేకూర్చేవి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి మేము కొంత ఎగెయిన్స్ట్గా ఉంటాం. ఎందుకంటే అంతకన్నా ఇంకా బెస్ట్ సొఫిస్టికేటెడ్ మనకి ఎప్పుడైతే వచ్చాయో అన్నెసర్లీ ఎందుకు లోపలికి వెళ్ళి గుండెని కెలకడం అంటాం మేము. అండ్ అంతేకాకుండా గుండెకి సంబంధించిన ఎన్నో బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఆ బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడాను మనము ఈ గుండెకి సంబంధించిన దాని ఫ్లో కానీ, దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడాను తెలుసుకోవచ్చు. అండ్ ఇంత 2D అండ్ ఈసీజీ ద్వారా కూడా మనము ఈ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా మనం ఎన్నో రకరకాల వ్యాధుల్ని, హార్ట్ యొక్క కండిషన్స్ని, తర్వాత గుండె యొక్క ఫ్లోని, వీటిలన్నిటినీ కూడాను తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. సో అవే కాకుండా మేము ఈవెన్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ అని కాకుండా మేము కొంత నబ్స్ మీద కూడా మేము ఆధారపడి ఉంటాము. అండ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్, వీటిలన్నిటి కంప్లీట్ హిస్టరీ అండ్ సిమ్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని
అప్పుడు వాళ్ళకి మేము యునాని వైద్యం చెప్పబడుతుందనమాట. అలా. సో, ఇంత చక్కటి యునాని వైద్యాన్ని మీ లైఫ్‌లో ఆహ్వానించి ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ సో మచ్.